అంటే నేనైతే ఎక్కువ మటుకు ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటాను. సో కొంతమంది డాక్టర్స్ ఏమంటారు, ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే జాండీస్కి వెళ్తున్నారు. అది అపోహ నిజమా? ఓకే, ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తింటే జాండీస్ వస్తుంది అనేది అపోహ అండి. ఇట్స్ మిత్. ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ అవాయిడ్ చేయమని కొంచెం ఎందుకు చెప్తారంటే డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయండి. ఫీవర్ ఉన్నప్పుడు చాలా గ్యాస్ట్రైటిస్ ఉంటుంది, అసిడిటీ ఉంటుంది, బాగా బ్లోటింగ్ ఉంటుంది. దాని మీద ఈ రెడ్ మీట్ ప్రోటీన్ అది వెళ్తే డైజెషన్కి కష్టమై బ్లోటింగ్ ఎక్కువై సిమ్టమ్స్ డిఫికల్ట్ అవుతాయని లైట్గా తినమని చెప్తారు. పైగా నాన్ వెజ్ ఫుడ్ యూజువల్గా స్పైసీగానే ఉంటుంది. స్పైసీ ఫుడ్స్ డెఫినెట్గా అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే గ్యాస్ట్రైటిస్ని ఇంకా వర్సన్ చేస్తాయి అవి. ఇప్పుడు మనకి జ్వరం కన్నా కడుపులో మంట రావటం, గుండెల్లోకి మంట రావటం, పొట్ట ఉబ్బి ఆయాసంగా అనిపించడం, మోషన్కి వెళ్ళడానికి డిఫికల్టీ అవటం, ఈ సిమ్టమ్స్ ఎక్కువ డిస్ట్రెస్సింగ్గా ఉంటాయి, అంటే ఎక్కువ ఇబ్బంది పడతాయి జ్వరం కన్నా కూడా. అందుకని చెప్పేసి ప్రోటీన్ తినటం వల్ల జాండిస్ రావటం అనేది ఉండదు. అలా మీరు ఇప్పుడు చికెన్ తినటం వల్ల ఫీవర్లో జాండిస్ రావటం అనేది ఉండదు. కానీ తినే ఫుడ్ లెస్ స్పైసీ ఫుడ్ తినాలి. ఇంకొక బెస్ట్ థింగ్ టు డూ వుడ్ బి టు డ్రింక్ ప్రోటీన్. మనకి మార్కెట్లో చాలా ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ తీసుకుని పొద్దున సాయంకాలం తాగగలిగితే కనుక అది డెఫినెట్గా రికవరీ ఫాస్ట్ రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఓన్లీ లిక్విడ్సే తాగమని చెప్తూ ఉంటారు ఫీవర్ వచ్చినప్పుడు. అంటే ప్యాలెట్ మనకి నోరు చేదుగా అనిపిస్తుంది అని అంటారు కదా, పైగా హైడ్రేషన్ అవసరం. అందుకని చెప్పేసి సూప్స్, జ్యూసెస్ ఎక్కువ తాగమని చెప్పేది. డైజెషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఫీవర్స్ ఉన్నప్పుడు. సో మనం సాలిడ్స్ తిన్నప్పుడు డైజెస్ట్ అవ్వక బ్లోటింగ్ అనిపించి కాన్స్టిపేట్ అవటం వల్ల ఇబ్బంది పడటం ఉండకూడదు అని కొంచెం లిక్విడ్ డైట్ తీసుకోమని చెప్పేది. ఓకే, ఇప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంట. సో ఎలా ప్రివెంట్ చేయాలి ఇవన్నీ రాకుండా? ఓకే అండి, ప్రివెన్షన్లో ఫస్ట్ స్టెప్ ఇస్ అవేర్నెస్ అండి. మనకి తెలియాలి ఏ టైంలో ఏది వస్తుంది అని. మామూలుగా అందరికీ మలేరియా వస్తుంది, మలేరియా మస్కిటో ఈవినింగ్లో ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ డెంగీ, చికెన్ గున్యా వైరస్ డేలోనే ఉంటుందండి, ఆ మస్కిటో డేలోనే ఉంటుంది. సో మనం వర్క్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ స్లీవ్స్ క్లోత్స్ వేసుకోవటం, ప్యాంట్స్ కింద వరకు యాంకిల్ వరకు వేసుకోవటం, మస్కిటో రెపెలెంట్స్ యూజ్ చేయటం, మన వర్క్ చేసే ప్లేస్లో కూడా మస్కిటో రెపెలెంట్ స్ప్రేస్ చేయించటం, ఇవన్నీ ఫాలో అయితే మనకి మస్కిటో బైట్ రిస్క్ తగ్గిపోతుంది. మస్కిటో బైట్ రిస్క్ తగ్గితే ఆటోమేటికలీ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ తగ్గిపోతుంది. హైజీన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటర్ పూలింగ్ ఏరియాస్ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ పూల్ అవుతున్న వాటర్స్ ఉంటే ఇప్పుడు GHMCకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి స్ప్రేస్ అండ్ పౌడర్ డస్టింగ్ చేసేసి వెళ్తున్నారు. మన ఇంటి దగ్గర చిన్న చిన్న పడల్స్ ఉంటే కనుక అవి మట్టితో కప్పేయటం మంచిదండి. సో అండ్ డస్ట్బిన్స్లో ఎక్కువ ఫిల్ అయ్యేదాకా వెయిట్ చేయకుండా, యూటిలిటీ దగ్గర ప్రాబ్లం వస్తుంది మనకి. ఇంట్లో కిచెన్ యూటిలిటీస్లో వెట్ వేస్ట్ ఉంటుంది కదా, సో వెట్ వేస్ట్ ఎక్కువసేపు స్టోర్ కానికుండా క్విక్గా డిస్పర్స్ చేసేయటం, ఇవన్నీ ఫాలో అవ్వాలండి. ఓకే డాక్టర్ గారు, మీరు ఇందాక అన్నారు పేషెంట్స్కి ఫీవర్ 103, 104 అలా కూడా వస్తుందని. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, డాక్టర్ని కలుస్తారు. ఓకే, మరి వాళ్ళు కొంతమంది పేషెంట్స్ నేను చూస్తున్నాను ఐసీయూలో కూడా ఉంటున్నారు ఫీవర్ వల్ల. సో ఎప్పుడు ఐసీయూలో వేస్తారు? ఓకే అండి, ఐసీయూ అడ్మిషన్కి క్రైటీరియా ఉంటాయండి. ఇప్పుడు మనం కామన్గా మన ఫీవర్స్ డెంగీ, మలేరియా, చికెన్ గున్యా, సో వీటి గురించే మాట్లాడుకుందాం. ఇప్పుడు మలేరియాలో షాక్ సిండ్రోమ్ అంటాం. అంటే మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు బీపీ లో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా బీపీ లో అయినప్పుడు, షాక్లో ఉన్నప్పుడు ఐసీయూ అడ్మిషన్ అవుతుంది. మలేరియాలో ఇంకో ప్రాబ్లం రికరెంట్ హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్స్. మలేరియా ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉన్నప్పుడు హైపోగ్లైసీమియా రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ అలా షుగర్ డ్రాప్ అవుతుంది అంటే కనుక లివర్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే సివియారిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మలేరియా పేషెంట్స్ ఐసీయూకి వస్తారు. నెక్స్ట్ డెంగీలో ఇంతకుముందు చెప్పాను, ఒకటి ప్లేట్లెట్స్ 20,000 కన్నా తక్కువ ఉంటాం, లేకపోతే బ్లీడింగ్ సైన్స్ ఉంటాం. ఇవి ఉన్నప్పుడు ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ అవసరం పడుతుంది. రెండోది డెంగీలో కూడా కేటగిరీ ఉంటుందండి, డెంగీ షాక్ సిండ్రోమ్, డెంగీ హెమరేజిక్ ఫీవర్. డెంగీ షాక్ సిండ్రోమ్లో పేషెంట్కి బీపీ 90 సిస్టాలిక్ కన్నా తక్కువ ఉంటుంది. మనకి షాక్ సైన్స్ అన్నీ ఉంటాయి, అంటే యూరిన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. మళ్ళీ డెంగీ ఎన్కెఫ్లోపతి అంటే బ్రెయిన్కి ఎఫెక్ట్ అయినప్పుడు స్పృహ తగ్గిపోతుంది, కోమాలోకి వెళ్తారు. నెక్స్ట్ డెంగీ హెమరేజిక్ ఫీవర్ అంటే ఎక్కువ బ్లీడింగ్ అవటం, అంటే స్టమక్లోకి బ్లీడ్ అయిపోవటం, మోషన్లో నుంచి ఫ్రెష్ రెడ్ బ్లడ్ వచ్చేయటం, మన నోస్ బ్లీడ్స్ అవటం, యంగ్ ఫీమేల్స్లో పీరియడ్ బ్లీడ్ ఎక్కువ అవటం, ఇలాంటి సైన్స్ అన్నీ ఉన్నప్పుడు వీళ్ళు దే గో టు ద ఐసీయూ. ప్లస్ వార్నింగ్ సైన్స్ ఉన్న పేషెంట్స్, వార్నింగ్ సైన్స్ అంటే ఇదే రైట్ హైపోకాండ్రియాక్ పెయిన్, బ్లరింగ్ ఆఫ్ విజన్, హెడేక్,
ఈ మయోకార్డైటిస్ అంటే డెంగీ వైరస్ వల్ల హార్ట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. హార్ట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల హార్ట్ బీటింగ్ అబ్నార్మల్ అవుతుంది, బీపీ లో అయిపోతుంది. ఈ అన్ని సిండ్రోమ్స్ ఉన్నప్పుడు ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. చికెన్ గున్యా వీటిలన్నిటికన్నా కంపేర్ చేస్తే మైల్డర్ డిజీజ్. సో చికెన్ గున్యా పేషెంట్స్ కామన్గా ఐసీయూకి రారు. వాళ్ళు మోస్ట్లీ దే కమ్ ఫర్ జాయింట్ పెయిన్స్, జాయింట్ స్వెల్లింగ్ అండ్ పెయిన్ బాగా సివియర్గా ఉండటం వల్ల సమ్టైమ్స్ దే నీడ్ ఐసీయూ అడ్మిషన్. సో ఇలా అడ్మిషన్ క్రైటీరియా ఉంటాయండి మనకి. సో 30% ఆఫ్ పీపుల్ కమ్ టు ద ఐసీయూ. అంటే డెంగీ వచ్చిన వాళ్ళలో 10లో నుంచి ఒక 3 ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. మలేరియాలో కూడా 20 to 30% అండి. సో అదర్ పీపుల్ గెట్ ట్రీటెడ్ ఆన్ ఓపీడీ బేసిస్. అంటే వాళ్ళు వార్డ్లో ఉండో లేకపోతే ఇంట్లో ఉండో క్యూర్ అయిపోతారు. ఐసీయూలో కూడా మనకి సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే లైక్ ఫ్లూయిడ్స్ ఇవ్వడం. ఐసీయూలో మనకి వచ్చిన సిండ్రోమ్ని బట్టి పేషెంట్ షాక్లో వస్తే, లో బీపీతో వస్తే బీపీ మెయింటైన్ చేయడం కోసం మెడికేషన్ స్టార్ట్ చేస్తాం. మయోకార్డైటిస్తో వచ్చారు అంటే హార్ట్ ఎఫెక్ట్ అయ్యి వచ్చారు, హార్ట్కి సంబంధించిన మెడికేషన్స్ పెడతాము. హిమరేజ్లో వచ్చారు, హిమరేజ్ అంటే యాక్టివ్గా బ్లీడ్ అయిపోతున్నారు. సో అప్పుడు ఓన్లీ ప్లేట్లెట్సే కాకుండా వేరే క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే మన ఎఫ్ఎఫ్పి, క్రయో అని చెప్పి ఇలా వేరే బ్లడ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి. వాటిలో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం బ్లడ్ టెస్ట్ చేసుకుంటే మనకి ఏ ఫ్యాక్టర్ తగ్గింది అని తెలుస్తుంది. ఆ ఫ్యాక్టర్ని బట్టి ఆ బ్లడ్ ప్రోడక్ట్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే డెంగీ ఏఆర్డిఎస్ అంటాం. అంటే లంగ్స్ అంతా కూడా వైరస్ వల్ల ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి వెంటిలేటర్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. సో ఏఆర్డిఎస్ ఉన్న పేషెంట్స్కి ఏఆర్డిఎస్ ప్రోటోకాల్తో లంగ్స్కి ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తాం. సో ఏ ఆర్గన్ ఎఫెక్ట్ అయితే ఆ ఆర్గన్ సపోర్ట్ ఇచ్చి ట్రీట్ చేయాలి. సో మీ రెగ్యులర్ డెంగీ మేనేజ్మెంట్కి ఈ సివియర్ డెంగీతో ఐసీయూలో వచ్చిన పేషెంట్స్కి మేనేజ్మెంట్ మారిపోతుంది. డెఫినెట్గా అండి. ఐసీయూ ఈజ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో మీరు ఒక పేషెంట్ ఐసీయూలోకి వచ్చారు అంటే ప్రతి సెకండ్ వాళ్ళతో నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, డాక్టర్ ఉంటారు. ప్రతి సెకండ్ మానిటరింగ్ అవుతుంది. బీట్ టు బీట్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్లో, హార్ట్ రేట్లో వచ్చే డిఫరెన్సెస్ మానిటర్ చేస్తాము. రెస్పాన్స్ ఫాస్టర్ ఉంటుంది. ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్ ఏ మార్పు వచ్చినా కూడా దానికి క్విక్గా రెస్పాన్స్ ఉంటుంది. వేరే ఏ ఏరియాలో కూడా అంత క్విక్ రెస్పాన్స్ ఉండదు. కానీ అందరూ చాలా మంది అనుకుంటారు ఐసీయూలోకి పోగానే అంతే అయిపోయింది, వెంటిలేటర్ దగ్గరికి వెళ్ళగానే ఇంకా అయిపోయింది అని. సో అది నిజమా అపోహనా? అది 100% మిత్ అండి. ఇప్పుడు ఒమేగా ఈజ్ అ టెరిషరీ క్యాన్సర్ సెంటర్ కదా, అంటే అన్ని చోట్ల నుంచి అయిపోయి ఇంకా కుదరదు అన్న పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు. ఇలాంటి ఐసీయూలో మన మార్టాలిటీ ఓన్లీ 4% అండి. అంటే 100లో ఒక 4 డోంట్ మేక్ ఇట్ అవుట్ ఆఫ్ ద ఐసీయూ. వాళ్ళు కూడా యూజువలీ ఎండ్ స్టేజ్ క్యాన్సర్స్ ఉంటామో లేకపోతే ఫ్యామిలీ ఇంకా చాలు అని చాలా సఫరింగ్ అయిపోయింది ఇంకా చాలు అనుకున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు. సో ఐసీయూ ఫస్ట్ మనమే ఎగ్జాంపుల్ చెప్పొచ్చేమో. ఐసీయూ అనేది ఈజ్ టు గివ్ బెటర్ కేర్, ఇట్ ఈస్ నాట్ టు టేక్ లైఫ్. సో వెంటిలేటర్ మీదకి వెళ్ళినా కూడా పేషెంట్స్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా బయటకు వస్తారండి. 100 కాదు, 1000 కాదు, లక్షల మందిని చూసాం మనం. సో దట్ ఈస్ నో ఫియర్ కాదు, ఐసీయూలో ఉంటే ఓకే సేఫ్. ఎస్, డెఫినెట్గా ఐసీయూకి వస్తే మీరు యు ఆర్ మోర్ సేఫ్ బికాజ్ యూ హ్యావ్ మోర్ ఇంటెన్స్ పీపుల్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. జీపీ సిండ్రోమ్ గురించి ఏదో చెప్పారు. సో అది అంత స్పష్టంగా అనిపించలేదు, ఒకసారి మరి చెప్పండి ఏంటి యాక్చువల్గా? ఓకే అండి, జీబీ సిండ్రోమ్ అంటే గిలియన్ బారీ సిండ్రోమ్ అండి. గిలియన్ బారీ సిండ్రోమ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే వైరస్ మన బాడీలోకి వచ్చి మన బాడీ ఇమ్యూనిటీనే అబ్నార్మల్గా బిహేవ్ చేసేటట్టు చేస్తుంది. సో ఈ సిండ్రోమ్లో ఏమవుతుందంటే ఆ ఆటో యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో మన నరాల మీద ఉన్న ఒక పొరని డెస్ట్రాయ్ చేసేస్తాయి. ఆ పొర డెస్ట్రాయ్ అవటం వల్ల మన సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఆగిపోతుంది. సో దానివల్ల పెరాలసిస్ సెట్ ఇన్ అవుతుంది. సో మజిల్స్ వీక్ అయిపోతాయి, పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ అంటే కాళ్ళు చేతులు కదలలేకపోవటం. సో జీబీ సిండ్రోమ్ అనేది అసెండింగ్ పెరాలసిస్ అంటాం. అంటే కింద నుంచి పైకి వస్తుంది. ఫస్ట్ కాళ్ళల్లో వీక్నెస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత పొట్టకు వస్తుంది, తర్వాత చేతులు వీక్ అవుతాయి, ఆ తర్వాత బ్రీదింగ్ మజిల్స్ వీక్ అవుతాయి, ఆ తర్వాత స్వాలోయింగ్ మజిల్స్ వీక్ అవుతాయి. సో ఇలా ఎక్కడి వరకు వస్తుందో అనేది చూసుకుని దాన్ని బట్టి మనం సపోర్టివ్ కేర్ ఇవ్వాలి. సో జీబీ సిండ్రోమ్లో ఐవీఐజీ థెరపీ అని, ప్లాస్మా ఫెర్సిస్ అని ఇలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఒకసారి డిజీజ్ ఐడెంటిఫై చేసిన తర్వాత జీబీ సిండ్రోమ్ కూడా ఐడెంటిఫై చేయడానికి క్లినికల్ ఎగ్జామినేషన్ మెయిన్. అంటే మనం డాక్టర్ పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ క్లినికల్ సైన్స్తో డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది మన బ్రెయిన్ ఫ్లూయిడ్ని తీసి టెస్టింగ్కి పంపిస్తాం. ఆ బ్రెయిన్ ఫ్లూయిడ్లో వచ్చిన ప్రోటీన్ లెవెల్స్ని బట్టి డయాగ్నోసిస్ ఉంటుంది.
దానికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సపోర్టివ్ కేర్. ఈ పేషెంట్స్ కూడా వెంటిలేటర్ మీద వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. జీబీ సిండ్రోమ్ ప్రోగ్రెస్ అయినప్పుడు వెంటిలేటర్ రిక్వైర్మెంట్ మీదకి వెళ్ళినా కూడా ఫుల్ రికవరీ ఉంటుంది. వాళ్ళు మనం యాడిక్వేట్ కేర్ ఇచ్చి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఫుల్గా రికవర్ అయ్యి దే గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ వెరీ కామన్. 1 in 10,000, 1 in 1 lakh అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కొంచెం ఫ్రీక్వెన్సీ కామన్గా చూస్తున్నాం. కొంచెం ఎక్కువ జీబీ సిండ్రోమ్ కేసెస్ వస్తున్నాయి. కానీ టైమ్లీ అంటే మనం అవేర్నెస్ ఉండి ఎర్లీగా హాస్పిటల్కి వెళ్తే రికవరీ కంప్లీట్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఒక లాస్ట్ క్వశ్చన్. మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకు అటాక్ కావద్దు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏం చేయాలి? ఓకే, హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. అంటే హెల్దీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ డైలీ తినాలి, హ్యాపీగా ఉండాలి, లైఫ్లో స్ట్రెస్ తగ్గించుకోవాలి, సెడెంటరీగా ఉండకూడదు. ఒకే చాట కూర్చుని ఉన్నా కూడా మనకి దోమలు కరిచే రిస్క్ ఎక్కువ అవుతుంది. మన సరౌండింగ్స్ క్లీన్గా చూసుకోవాలి. మన ఇంట్లోనే క్లీన్గా కాకుండా బిల్డింగ్లో కారిడార్స్, ఆఫీస్లో కారిడార్స్ లిటర్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటే వైరస్ ఏదన్నా వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసే స్ట్రెంగ్త్ మనలో ఉంటుంది. మొత్తం మీలా ఉండాలంటారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఫర్ ది వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అండి.